హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డాక్టర్ విజిటింగ్స్ అనేవి ఎన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది, డాక్టర్ చెకప్కి ఎన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది అని షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ నుంచి మీకు ప్రెగ్నెన్సీ అనేది మీరు ఇంట్లో టెస్ట్ చేసుకుంటారు కదా, ఆ తర్వాత కొంతమంది అనుకుంటారు 3rd మంత్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అనేసి. అలా కాదండి, మీరు ఎప్పుడైతే టెస్ట్ చేసుకుంటారో అప్పుడు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కానీ 10 days 20 days కనుక మీకు పీరియడ్స్ ఆగిపోయినాయి, ఒక 20 days వరకు కూడా మీరు చూస్తున్నారు అంటే కొంతమంది 1 weekకే చేసుకుంటారు, రిజల్ట్స్ వస్తుంది, కొంతమందికి 10 daysకి రిజల్ట్స్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాగా చూసుకున్నప్పుడు మీకు పాజిటివ్ వచ్చినా లేదు అంటే నెగిటివ్ వచ్చినా కానీ మీకు పీరియడ్ అనేది ఆగినప్పుడు మీకు కంపల్సరీగా డాక్టర్ విజిటింగ్కి వెళ్ళాలి. అండ్ మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు వెళ్తారు కదా, అప్పుడు మీకు స్కానింగ్ అనేది చేస్తారు. ఆ స్కానింగ్ అనేది చేయించుకోకూడదు, బేబీకి హామ్ కలుగుతుందని ఇంట్లో వాళ్ళు చెప్తారు, కానీ కాదు, స్కానింగ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ట్యూబల్ బ్లాక్ అనేది ఏమన్నా ఉన్నా, లేకపోతే బేబీ అనేది కరెక్ట్ ఉండాల్సిన ప్లేస్లో లేదు, ట్యూబ్లో వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది, అవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా తెలుస్తాయి. బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అవన్నీ తెలుస్తాయండి. మీరు 3rd మంత్ 4th మంత్ వెళ్తే ఏమన్నా అబ్నార్మాలిటీస్ బేబీలో ఉంటే అర్థం కావు కదా, అందుకనేసి మీకు ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో వెంటనే డాక్టర్ విజిటింగ్కి వెళ్ళండి. ఆ తర్వాత మీరు 5th మంత్ ఆర్ 6th మంత్ వచ్చిందాక మంత్లీ చెకప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత 7th మంత్ నుంచి 15 daysకి వన్స్ చెకప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. అండ్ ఆ తర్వాత 8th నుంచి కూడా 8th లాస్ట్ వీక్ నుంచి అంటే 9th ఫస్ట్ వీక్ నుంచి కూడా 7 daysకి రమ్మంటారు. 9th కూడా సగం దగ్గరికి పడిన తర్వాత ఆ తర్వాత చెప్తూ ఉంటారు. అండ్ 5 daysకి రమ్మని చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఇంకా డాక్టర్ చాలా త్వరగా 4-5 daysకే రమ్మంటూ ఉంటారు. 9th మంత్ అలా వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఏమన్నా అనిపిస్తే ఇంకా చెకప్ అనేది ఇంకా అర్లీగా చేస్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి స్కాన్ చేయాలి అని ఉండదు, అవసరాన్ని బట్టి డాక్టర్ స్కాన్ అనేది చేస్తూ ఉంటారు. 4th మంత్లో యాంటీ స్కాన్స్ అని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 6th మంత్ ఆర్ 5th మంత్లో టిఫా స్కాన్ అనేది చేస్తారు. 8th మంత్లో గ్రోత్ స్కాన్ అని చేస్తూ ఉంటారు. సో ఇవే నార్మల్గా ఇవే ఉంటాయండి. ఇంతకు మించి ఇంకేమన్నా రాశారు అంటే ఏదన్నా బేబీలో అబ్నార్మాలిటీ ఏమన్నా కనిపించినా, ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ జరిగిన, లేకపోతే ట్యూబ్ ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చినా, మిస్డ్ ఏమన్నా అబార్షన్స్ జరిగి ఉంటే ఇంకా ఏమన్నా అదర్ స్కాన్స్ అనేవి రాయొచ్చు అన్నమాట. ప్రెగ్నెన్సీలో ఇంతవరకు మాత్రమే డాక్టర్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీకి సంబంధించి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు అనదర్ వీడియో. మన ఛానల్లో ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ కేర్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు అనదర్ వీడియో.